శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చనరామచంద్రయ్యార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుని, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో 6వ కందార్థము క్రమ సంఖ్య 89. ఎరుకొక్కటుండెనేనియు ఎరుకే ఈ ఈశ్వరూపమేర్పడదాల్చున్. ఎరుకొక్కటి లేకుండినా ఎరుకైన ప్రపంచమున్న ఎవరెరిగేరికను. లేదననైనా ఎవరుండేరికను. పరిపూర్ణమైనట్టి బయలుండగని పెట్టి గురుని వాక్యము బట్టి గురుతు బోగొట్టితే ఎవరెరిగేరికను. లేదననైనా ఎవరుండేరికను. గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో ఈరోజు మనము 6వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అయితే క్రిందటి కందార్థములో 1కి ఎడమ భాగమున 0 పెట్టి ఒక్కొక్కటి పెట్టుచున్న కొలది ఆ 1 యొక్క లెక్క అధికమగును. ఆ 1కి కుడి భాగమున 0 పెట్టినచో 1 ఉన్నప్పటికీ 1 అని గాని 10 అని గాని 100 అని గాని లెక్క చెప్పుటకు వీలు లేదు. ఉన్నప్పటికీ 1 అనుటకు లేదు. అట్లే ఎరుక తన ఎడమ భాగముగా అనేకముగా తోచబడును. ఆ ఎరుక తనకు పరముగా కుడి భాగముగా ఉన్న పరిపూర్ణ బ్రహ్మము ఉన్నదని చూచినచో తాను ఉన్నప్పటికీ లేనిదే అగుచున్నది. అంటే తాను లేనని పరిపూర్ణమే ఉన్నదని తెలిసి ఇక లేక ఉన్నదగును. అట్టి దానితో ఏ తంటాలు లేకపోవును, అంటే జనన మరణములు లేకపోవును. ఇదే గురుమూర్తి వాక్యము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాం. ఇక తదుపరి కందార్థము క్రమ సంఖ్య ఎరుకను విడిచే విధానము. ఎరుకొక్కటుండెనేనియు ఎరుకే ఈ విశ్వరూపమేర్పడదాల్చున్. ఎరుకొక్కటి లేకుండిన ఎరుకైన ప్రపంచమున్నాదెవరెరిగేరికను. లేదననైనా నెవరుండేరికను. పరిపూర్ణమైనట్టి బయలుండగని పెట్టి గురుని వాక్యము బట్టి గుర్తు పోగొట్టితే ఎవరెరిగేరికను. లేదననైనా నెవరుండేరికను. శిష్య, అయ్యా చెప్పండి ఆయన. ఎరుకొక్కటుండెనేనియు ఎరుకే ఈ విశ్వరూపం ఏర్పడదాల్చున్. ఇక్కడ ఎరుక అనగా నేననే గుర్తు. ఆ నేననే గుర్తు నుండి అధిష్టాన రూపమైన గుర్తు ఆ జీవేశ్వర జగత్తుగా మార్పు చెందుతున్నది.
ఎరుక ఒకటి ఉన్నచో ఆ ఎరుకే తాను చెడకుండా ఈ చరాచర విశ్వరూపముగా ఏర్పడుతున్నది. మయి సర్వం ప్రతిష్ఠితం అన్నట్లు ఎరుకొక్కటి లేకుండినా, ఈ సృష్టి కారణమైన వస్తువే లేకపోతే అట్టి ఎరుక ఒక్కటి లేకపోయినచో ఇక ఎరుకైన ప్రపంచమున్నదెవరెరిగేరికను. ఆ పరిణామ క్రమములో మార్పు చెందిన ఈ జీవేశ్వర జగత్తు అంటే తెలివి యొక్క ప్రాధాన్యత ఉంటుందా? లేదనైనా ఎవరుండేరికను. ఉందని చెప్పడానికైనా లేదని చెప్పడానికైనా తెలివే కారణము. అంటే ఈ ప్రపంచం ఉన్నదని గాని ఈ ప్రపంచము లేదని గాని చెప్పేవారు ఎవరుందరు? ఎవ్వరు ఉండరు. అంటే గుర్తించే ఎరుక లేకపోయినచో ఉన్నదని గాని లేదని గాని చెప్పే ఎరుక లేదు. ఏమీ ఉండదని భావము. పరిపూర్ణమైనట్టు బయలుండ గనిపెట్టి, అంటే గురుని వాక్యము బట్టి గురుతూ పోగొట్టితే కనుక ఆ స్వతా సిద్ధమైన పరిపూర్ణము ఉన్నదని గ్రహించి అంటే సర్వత్రా అంతటా నిండి ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మమును ఉన్నదని ఆ గురుముఖత గుర్తించి ఆ గురువాక్యమైన ద్వాదశి షోడశి మంత్ర విచారణచే అన్నిటినీ ఎరిగే గుర్తు అనగా ఎరుకను లేకుండా చేసుకొనినచో ఇక పరిపూర్ణమున్నదని గాని జగత్స్వరూపమైన ఎరుక లేదని గాని చెప్పేవారు లేరు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవా. జై గురుదేవా.